నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఆరుద్ర గురించి ఆల్రెడీ చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఇక పునర్వసు నక్షత్రం, ఈ నక్షత్రంతో డెఫినెట్ గా అందరూ కనెక్టెడ్ గా ఉంటారేమో, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి నక్షత్రం కాబట్టి. మొన్ననే స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కూడా జరిగింది. చాలా చాలా సంతోషం. ఎన్నో ఏళ్ల నాటి కళ ఎట్టకేలకు సాకారం అయినటువంటి పరిస్థితి. యోగం వచ్చింది, మనకు ఆ యోగం వచ్చింది. మనం కనులారా వీక్షించేటటువంటి యోగం మనకు వచ్చింది. చాలా చాలా సంతోషం. ఇక పునర్వసు నక్షత్రం చాలా అంటే గురు నక్షత్రం కాబట్టి డెఫినెట్ గా ఎందుకో నాకైతే చాలా ఇష్టమైనటువంటి నక్షత్రం. ఏదో పేరులో ఏదో వైబ్రేషన్ ఉంటుంది అని అనిపిస్తుంది పునర్వసుకి. అసలు పునర్వసు నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు, వీళ్ళు జీవిత పర్యంతం ఏ పరిహారాలు చేసుకోవాలి ఫర్ ద పీస్ఫుల్ లైఫ్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అమ్మ. పునర్వసు నక్షత్రం చాలా మంచి నక్షత్రం. ఎందుకంటే ఈ నక్షత్రంలో మిథున రాశిలో 3 పాదాలు, ఒక 4వ పాదం కర్కాటకంలో ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే కర్కాటకంలో ఉన్న 4వ పాదానికి చాలా పవర్ఫుల్ ఎక్కువ ఉంటాయి, పవర్స్ ఎక్కువ ఉంటాయి. మిథునంలో ఉన్న వాళ్ళకి పాపం మిడిల్ గా కొంచెం మధ్యస్థంగా ఉంటాయి. సో వీళ్ళ పర్సనాలిటీస్ ఆకారం అంత హైట్ పర్సనాలిటీ. మిథునం అంటే చిన్న బాహువులు అని చెప్తాం కదా, మిథున రాశి అంటేనే బాహువులు అంటే అంటారు. అంతే ఖచ్చితంగా హైట్ పర్సనాలిటీస్ బాగుంటుంది, చాలా తెలివైన వాళ్ళు. కానీ ఆ తెలివిని వీళ్ళు వాడుకోలేరు. అది వీళ్ళ పునర్వసు నక్షత్రంలో ఉండే వాళ్ళకి ప్రాబ్లం. సో అన్ని అందుబాటులో ఉంటాయి వీళ్ళకి. ఏది కావాలన్నా అందుబాటులో ఉంటుంది అనమాట. కొంతమందికి పూజలు పుణ్యాలు వ్రతాలు నోములో ఇంట్లో ఉంటారు. సో వాళ్ళ ఇంట్లో అన్ని నేర్పిస్తారు, అన్ని నేర్చుకుంటారు. కొంతమంది ఇంట్లో అసలు ఎడ్యుకేషన్ తప్ప ఇంకేమీ ఉండదు, ఓన్లీ ఎడ్యుకేషన్. ఏం చేయాలన్నా చదువుకుంటేనే అన్ని అంటే చదువుతారు, బ్రహ్మాండంగా చదివేస్తారు. కొంతమంది మహా మూర్ఖులు ఉంటారు ఇంట్లో, ఆ ఇంట్లో వీళ్ళు ఉంటారు, పునర్వసు వాళ్ళు ఉన్నారు అనుకో, వీళ్ళు మూర్ఖంగా తయారవుతారు. సో ఈ డిఫరెంట్ ఎక్కడ ఉంటే అక్కడ వీళ్ళు ఉంటారు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే అదృష్టం, ఆ గురు నక్షత్రం ఒకటి అవడం, పునర్వసు నక్షత్రం అనే అదృష్టం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ మాటలకి వాళ్ళు చేసే పనులకి ఆకర్షణ అవుతూనే ఉంటాం. వాళ్ళు ఎలా ఉన్నా సరే, అంటే కొంతమంది పూజ చేస్తుంటే నమస్కారం చేయాలనిపిస్తుంది, వీళ్ళు పూజ చేయని వాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తుంది. చేస్తారా చేయరా? ఇంతకి కొంతమంది చేయరా, అస్సలు చేయరు. మిథున రాశిలో పుట్టిన వాళ్ళు 50% అయితే పూజలే చేయరు, ఓ 50% చేస్తారు. అది కొంచెం చాలా తక్కువ. అంటే మరీ దేవతా ఉపాసనలా చేయడం అనేది జరగదు, చాలా తక్కువ, రేర్ కాంబినేషన్ అనమాట. అంటే చేస్తున్నారు అంటే వాళ్ళు నిజంగా భగవంతుడి అనుగ్రహం వాళ్ళకి బాగా ఉంది అని అర్థం. మేము బాగా పూజ చేయకుండా బయటకు వెళ్ళండి అంటే వాళ్ళు నిజంగా దేవుడు అనుగ్రహం, వీళ్ళకి జాతకంలో గురువు అనుగ్రహం బాగా ఎక్కువగా ఉన్నట్టు. ఎప్పుడైనా గురువు అనుగ్రహం, శుక్రుడు కుజుడు అనుగ్రహాలు ఉంటే నిజంగా పూజలు చేస్తారు. అది ఏ నక్షత్రం అని కాదు. సో ఈ వాళ్ళ జాతకంలో గురు బలం ఎక్కువ ఉండాలి, కుజుడు ఒక అనుగ్రహం ఉండాలి. గురువు కుజుడు ఇద్దరు కలిసి చూస్తున్నా, వీక్షణ ఉన్నా, కలిసి ఉన్నా ఇప్పుడైతే పట్టుదలతో పూజ చేస్తారు. అంటే పూజ అంటే పద్ధతి అంటే ఇది విధంగా చేయాలంటే అలాగే చేస్తారు. సో ఆ విధమైన యోగం అనేది జాతకంలో ఉంటుంది. సో అలా నక్షత్రాల్లో ఉంటే ఒకవేళ పుణ్యవసు నక్షత్రం వచ్చి అలా వస్తే ఖచ్చితంగా వాళ్ళు మహా పూజ చేస్తారు. కాబట్టి 90% మిథున రాశిలో ఉన్న వాళ్ళది చెయ్యరు. ఇది 101% నేను చూసిన జాతకాల్లో ఉన్న నెంబర్స్ మాట. సో పూజలు తక్కువ వీళ్ళు, కానీ వీళ్ళ ఆలోచన చాలా బాగుంటుంది. ఏ విషయమైనా చాలా తొందరగా గ్రహిస్తారు. ఏ విషయాన్నైనా ఓకే ఇది ఇంతే కదా, దీన్ని ఇలా చేయడం పెద్ద కష్టమేం కాదు, మేము ప్లాన్ చేసి చేస్తాం, ఎలాగైనా ఇబ్బంది ఏం లేదు చేస్తామని చెప్పేసి అని ఉంటారు. సో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా చాలా మంచి ఆలోచన విధానం బాగుంటుంది. సో అమ్మాయిల కంటే అబ్బాయిలే కొంచెం ఎక్కువగా ఆలోచిస్తారు ఈ పునర్వసు నక్షత్రంలో. సో వాళ్ళు పూజ పునస్కారం చెప్పినా వాళ్ళకి ఒక మైండ్లో ఒక ఆలోచన నడుస్తుంది. సో ఎవరెవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎప్పుడు చూసుకోవాలి వాళ్ళని అని చెప్పేసి. చూడడానికి చాలా జోయల్గా ఆడుతూ అసలు వీళ్ళు పట్టించుకుంటారు రేపు పెద్దయ్యాక మంది అని అనుకుంటారు. చిన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్దయ్యాక వాళ్ళ పేరెంట్స్కి ఏం కావాలో వైఫ్ చెప్తారు. అమ్మా నాన్న వచ్చేంతసేపు అమ్మా నాన్న నచ్చకపోయినా నువ్వు వాళ్ళని ఏం అనకూడదు, వాళ్ళకి కావాల్సినవి చేసి పెట్టేసి. వాళ్ళు ఉండేది మన దగ్గర 10 రోజులు 15 రోజులు, ఆ 10-15 రోజుల కోసం నువ్వు బాధ పెట్టుకోవాలని అని చెప్తారు. సో అమ్మా నాన్నకి వైఫ్ గురించి చెప్తారు వెళ్ళి, అమ్మ మీరు ఉండే 15 రోజుల్లో ఆ అమ్మాయి వెళ్ళి చేసి నాలుగు చేస్తాను అనుకోకండి, మీరు ఉండడం నా దగ్గర ఉండడం ఇంపార్టెంట్, నా కోసం మీరు రావాలి, నా కోసం మీరు ఉండాలి, బ్యాలెన్స్ చేస్తారు. సో చక్కగా చెప్తారు. సో వాళ్ళు చెప్పే విధానం వింటే నిజంగా వీళ్ళు బ్యాలెన్స్ అవుతారు, వాళ్ళు కూడా విని
ఓకే అని చెప్పారు. రామ లక్షణాలు కొద్దిగా కనపడుతున్నాయేమో. ఖచ్చితంగా అన్ని విషయాల్లోనే కొంచెం బ్యాలెన్స్ గానే ఉంటారు అన్నమాట. Balance గా. కానీ చూసేటప్పుడు మాత్రం హనుమంతులా కనిపిస్తుంటారు వాళ్ళు. అంటే ఏ విషయమైనా పట్టించుకోరేమో, అలా వెళ్ళిపోతుంటారేమో అని. హనుమంతుడు ఒక నామసం తప్ప ఇంకా ఆయన ఏమి చేసేవాళ్ళు కాదంట. ఫస్ట్ లో అన్ని అవి చిన్నప్పుడు ఆయన అంతా అవి ఇవి లాగు తినడము, పరిగెట్టడం, ఎగరడము, చేయడం అని చేస్తుంటే ఒక ఋషి దగ్గర తీసుకెళ్ళి అమ్మగారు వాళ్ళ అమ్మగారు హనుమంతుడు అమ్మగారు అంజనాదేవి గారు తీసుకెళ్లి ఏం చేద్దాం స్వామి అంటే, ఏం లేదు ఆయన ఒక నామం చేస్తుంటది, అదే దారిలో పెడుతుంది ఆయన్ని అని చెప్పేసి. సో ఆయన పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు అదే నామం చేస్తూ ఉండేవారు. దాంతో ఆయన ఆటోమేటిక్ గా అలా అయిపోయిన తర్వాత వీళ్ళకి చూడడానికి అలా అనిపించిన వాళ్ళకి ఉన్న మైండ్ లో ఉన్న గోల్ మాత్రం ఎప్పుడు మిస్ అవ్వరు. కానీ చూడడానికి అస్సలు ఎలా ఉంటారంటే వీళ్ళు అసలు వీళ్ళకి కమిట్మెంట్ ఉంటుందా, వీళ్ళకి ఒక బాధ్యత ఉంటుందా, అసలు వీళ్ళు చూసుకుంటారా అన్ని అనే ఫీలింగ్ చాలా ఉంటుంది. దానివల్ల డిస్టర్బెన్సెస్ చాలా వరకు. సో వైఫ్ అర్థం చేసుకోపోవచ్చు, హస్బెండ్ అర్థం చేసుకోపోవచ్చు వైఫ్ ని, ఇలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ వీళ్ళు చాలా బాధ్యతగా ఉంటారు. ఏ ఫీల్డ్స్ వీళ్ళకి బాగా సూట్ అవుతాయని అనుకోవచ్చు? మెయిన్ బాగా ఉద్యోగస్తులు బాగా చదువుతున్నారు వీళ్ళు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వస్తాయి వీళ్ళకి. ఓకే. సో ఎందుకంటే మిథునంలో ఉంటారు. సో మిథునం ఎక్స్పెక్ట్ చేసేది చతుర్థం, మళ్ళీ కన్య, తర్వాత మళ్ళీ తుల, ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడ కానీ శని భగవాన్ కానీ ఉచ్చపొంది స్థానాలు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ వచ్చేస్తుంది, చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ లో ఎక్కువ 90% గవర్నమెంట్ జాబ్స్ లో ఉంటారు. కంఫర్టబుల్ జాబ్స్, అంటే డబ్బుకి లోటు లేని నక్షత్రం ఇది. ఈ నక్షత్రం అంటే వాళ్ళకి డబ్బుకి లోటు ఉండదు. సో చదువు ప్లస్ జాబ్ రెండు సెట్ అవుతాయి. మాకు ఏమి సెట్ అవ్వలేదంటే అది కొంచెం జాతకంలో ఉన్న దోషము, తర్వాత వాళ్ళ పేర్లు ఉన్న నెంబరు. అదర్వైజ్ ఈ నక్షత్రం వాళ్ళకి కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది, వెరీ కంఫర్టబుల్ లైఫ్. అయినప్పటికీ మేము అచీవ్ చేయాల్సినవి చేయలేకపోతున్నామనే రిగ్రెట్ ఎవరికైనా ఉన్నా, లేకపోతే పీస్ఫుల్ గా లేదు లైఫ్ అనుకునే వాళ్ళు ఎట్లాంటి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది? వీళ్ళు మెయిన్ రెస్పెక్ట్ గురువుల్ని, పెద్దవాళ్ళని. అంటే మనసు ఎప్పుడు చూసినా ఒక అమ్మాయి అయినా సరే డ్రెస్ నిండుగా చుడిదార్ వేసుకొని, చున్నీ వేసుకొని, చక్కగా జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని ఇలా వెళ్తుంది, సారీ కట్టుకొని, ఇలాంటి పద్ధతులు ఎక్కువ ఉంటాయి. లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది జాతకంలో ఉండే దోషం తప్ప, అదర్వైజ్ ఎవరు ఉండరు. 90% ఇలాగ ఉంటారు. బ్యూటిఫుల్ అండి, చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో పుష్యమి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. శ్రీమాత్రే నమః.